నమస్తే, వెల్కమ్ టు చరిత్రలో ఈరోజు ఈ ప్రోగ్రాంకి. ఇందులో మనకు తెలుసు ఇండియన్ హిస్టరీ అలాగే ప్రపంచ చరిత్రలో ఈరోజు ఏం జరిగింది అనేది ఈరోజు మన ముఖ్య ఉద్దేశం. మార్చ్ 10th. సో వెల్కమ్, మై నేమ్ ఈస్ మురళీధర్ పిండియాల. సో ఈరోజు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోజు. మనకి మహాత్మా గాంధీ గారు ఆల్రెడీ ఈ స్వాతంత్ర పోరాటం గురించి స్టార్ట్ చేయడం జరిగింది. సో మార్చి 10, 1922 ఈరోజు ఏం చేశారంటే మన గాంధీ గారిని అరెస్ట్ చేశారు ఫర్ 6 years అరెస్ట్ అనమాట. కానీ ఈ 6 years అరెస్ట్ అలా జరుగుతున్న టైంలో మళ్ళీ ఒక 2 years తర్వాత అతను విడుదల చేశారు. ఎందుకంటే అపెండిసైటిస్ ఆపరేషన్ గురించని ఆయన్ని జైలు నుంచి విడుదల చేయడం జరిగిందండి. అలాగే ఈ రెండో వార్త ఏంటంటే మన క్రికెట్ ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్. ఇది 1985 వరల్డ్ కప్. మనకు తెలుసు అందరికి కూడా బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ కప్ అనమాట. ఈ బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ని ఓడించి ఈ వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. సో అందువల్ల ఈ 1985 మార్చ్ 10th అనేది చాలా అద్భుతమైన రోజు ఫర్ మన క్రికెట్ లవర్స్కి అలాగే స్పోర్ట్స్ లవర్స్కి. అలాగే 1932 ఈరోజు కూడా చాలా ఒక సైంటిస్టులకు కానీ లేదా టెక్నాలజీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. మనకి యుఆర్ రావు అంటే ఉడిపి రామచంద్రరావు గారు, మనందరికీ ఐడియా ఉంటుంది, ఇస్రో చైర్మన్గా వర్క్ చేశారు. ఆయన ఈరోజు పుట్టినరోజు అండి. సో ఆయన చాలా సేవలు చేశారు ఇస్రోకి. ఈయన సమక్షంలోనే ఇస్రో రకరకాల స్టెప్స్ వేసింది. ఏంటంటే దాని గ్రోత్ గురించి ఎలాగా ప్లానింగ్, దీనివల్ల మనకి ఇండియాకి ఏంటి జరిగింది, ఏం జరగబోతుందని ముందే ప్లానెడ్గా ప్లాన్ చేసుకొని ఆయన ఇస్రోని ఎదుగుతూ ఇస్రోని కూడా ఎదిగించారండి. అది అందువల్ల ఈయన చాలా ఇంపార్టెంట్ రోజు అండి. అలాగే 2022 ఈరోజు చాలా ఒక దుర్గం సంఘటన. అంటే మనకు అప్పుడు కోవిడ్ డేస్ అనమాట. వాషింగ్టన్ యూనివర్సిటీ స్టడీస్లో ఏం తెలియదంటే 18.2 lakh పీపుల్ వర్ డెత్ ఆన్ 22 మార్చ్ 10th అండి. సో చాలా మనందరూ కూడా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రపంచం మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో ఉందండి. సో ఇది ఈ కోవిడ్ యొక్క సారాంశం. అలాగే అమెరికాలో అంటే 2005 మార్చ్ 10th. సో ఎవ్రీ మార్చ్ 10th కూడా ఒక డేని పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు. అదేంటంటే హెచ్ఐవి అలాగే మన దీనికి సంబంధించిన ఈ సెక్షువల్ సంబంధించిన అవేర్నెస్ గురించని ఈ మార్చ్ 10th 2005 నుంచి జరుపుతూ వస్తున్నారు, అవేర్నెస్ ఆన్ హెచ్ఐవి, రైట్. అలాగే 2003 మార్చ్ 10 అండి. మనకి నార్త్ కొరియా గురించి తెలుసు. అదేంటంటే ఆ కంట్రీ అది చాలా క్రూషియల్ కంట్రీ అనమాట. అంటే అక్కడంతా రాజ్యాధికారం అలా వస్తూనే ఉంటుంది. ఈ 2003లో ఫస్ట్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ చేసిందండి నార్త్ కొరియా. ఎందుకంటే ఇది ఏం చేసినా కూడా ప్రపంచానికి భయం. ఎందుకంటే అది ఏంటి ప్రపంచం మీద వదిలేస్తారని భయం. అందువల్ల దాన్ని ప్రపంచం చాలా క్షుణ్ణితంగా అబ్జర్వ్ చేసింది. ఈ 2003 క్రూయిజ్ మిసైల్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసిందండి. అలాగే 1945లో మనకి వరల్డ్ వార్ ఎరా అనమాట, టైం అనమాట. సో ఈ టైంలో మనకి అమెరికా మనకి జపాన్ మీద బాంబ్స్ వేస్తూ ఉంది, నాగసాకి, హిరోషిమాలో. అలాగే ఈ టోక్యోలో కూడా ఈ బాంబింగ్ స్టార్ట్ చేసిందండి. బట్ అణు ఆయుధాలు కాదు, మామూలు బాంబింగ్స్. సో దీనివల్ల మనకి దాదాపు 1 lakh పీపుల్స్ ఆఫ్ జపానీస్ వర్ కిల్డ్. సో ఇది చాలా దురదృష్టకర సంఘటన ఇన్ 1945 మార్చ్ 10th. సో అలాగే ఇవండి మన వరల్డ్ అలాగే ఇండియన్ హిస్టరీలో మార్చ్ 10 యొక్క ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్. అలాగే ఇది నాకు తెలిసింది ప్రయత్నించాను. సో మీరు కూడా మీకు తెలిస్తే ఇందులో కామెంట్ బాక్స్లో పొందుపరచండి. సో దట్ ఎవరైతే జనాలు చూస్తారో వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. సో అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇదే ఫస్ట్ టైం అడగడం, సబ్స్క్రైబ్ చేయండి.